షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమతండ్రి యొక్క సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపజేసి ఆయన సన్నిధిలోని మేలు చేత ఆయన మీరు తృప్తిపరచును గాక. ఆయన సన్నిధి యొక్క కాంతి మీ మీద ఉదయింపజేసి తన సమాధానంతో మిమ్మల్ని నింపుడు గాక. ప్రియులారా, అనుదినము కూడా ఆయన యొక్క ఉపదేశం చేత మనం ఉపదేశింపబడుతూ ఆత్మీయంగా బలాన్ని పుచ్చుకుంటున్నాము కదా. ఈ దినము కూడా వస్తున్న అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే ఇర్మీయా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను అను. ప్రియులారా, పరమతండ్రి మన ఎదుటనే జీవ మార్గమును మరణ మార్గమును ఉంచాడు. కాబట్టి జీవమును మరణాన్ని మన ఎదుట పెట్టి నువ్వు ఏది కోరుకుంటావో కోరుకొని మనకు ఆప్షన్స్ ఇచ్చి వచ్చాడు పరమతండ్రి. కాబట్టి మనం ఆయనను సేవిస్తే, ఆయన గణపరిస్తే, ఆయన భయభక్తులు కలిపి మనం జీవిస్తే మనం జీవాన్ని పొందుకుంటాం. కాబట్టి మనం జీవంతో నింపబడాలని ఆయన ఆశపడుతూ వస్తున్నాడు. మనం నిత్య జీవనం సాధించుకోవాలని ఆయన ఆశ. కాబట్టి ఈ లోకంలో మనుషులందరూ కూడా ఎటువైపు పయనిస్తున్నారో తెలియదు, వారికి ఏ స్థితి కలగబోతుందో తెలియదు. కాబట్టి ఆయన భయభక్తులు కలిగిన వారికి మాత్రము నిత్య జీవాన్ని పరమతండ్రి అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి పరమతండ్రి ఎంతో దయగలవాడు, ఎంతో కరుణగలవాడు. మన ఎదుటనే ఆయన ఉంచిపెట్టాడు, నువ్వు జీవాన్ని కోరుకో, జీవంలో నువ్వు ప్రవేశించు అని. కాబట్టి అదే ఆయన నువ్వు సేవించి ఆయన గణపరిచి ఆయన మహిమపరిస్తే ఈ లోకంలో కావాల్సిన అవసరాలను తీరుస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు, జీవాన్ని మనకు ఆయన ప్రసాదిస్తాడు. కాబట్టి ఆయన సెలవిస్తూ వస్తుంటున్నాడు, ఈ లోకంలో ఆశీర్వాదాన్ని, శాపాన్ని, జీవాన్ని, మరణాన్ని మన ఎదుట ఆయన ఉంచిపెట్టాడు. కాబట్టి నీకేది కావాలి? ఆశీర్వాదం కావాలా? జీవం కావాలా? ఆయన సేవించు, ఆయన గనపరచు, ఆయన ఎడలను నమ్మకముగా ఉండు, ఆయనకు నువ్వు ఎంతో ప్రీతికరంగా జీవించు. పరమతండ్రి తన ఆశీర్వాదంతో నింపుతాడు, నిత్య జీవాన్ని సరింపజేస్తాడు. ఈ లోకంలో పరమతండ్రి మనకిచ్చింది శ్రేష్టమైన ఉన్నతమైన జీవం కలిగిన మార్గము. ఆ మార్గంలో మనం వెళుతూ వస్తుంటే శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ప్రయాసం వస్తుంది, ప్రయాసపడాల్సి వస్తుంది. అవును, ప్రయాసమైన దాని వెనకాల మనం ఒక గొప్ప ఫలము పొందుకోబోతున్నాం, గొప్ప బహుమానం పొందుకోబోతున్నాం, జీవ కిరీటాన్ని పొందుకోబోతున్నాం. కాబట్టి జీవాన్ని మనం పొందుకొని నిత్య జీవంలో ప్రవేశించి నిత్యత్వము కలిగి మనము జీవిస్తాం. కాబట్టి అట్టి విధంగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని జీవంలో ప్రవేశింపచేయును గాక, నిత్య జీవాన్ని మనము సదరించుకుందాము గాక. ఆయన మన యొక్క మార్గంలో తోడుగా ఉండి మనల్ని నిత్య మహిమకు మనల్ని వారసులుగా చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నతుడ, జీవాధిపతి, జీవ మార్గమును మరణ మార్గమును మొదట ఉంచున్నారు నాయన. కాబట్టి మేము జీవ మార్గను కోరుకునే వారముగా నిత్యత్వంలోకి ప్రవేశించే వారుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మానుషకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారైన యెహోషువ మెస్సియా దయ, వాత్సల్యత, ఆయన కరుణ, ఆయన కృప మనకు నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.